అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? బొబ్బరి గారెలు తెలుసు కదా! బొబ్బర్లతో గారెలు చేస్తారు. సో, అవి ఎలా చేయాలనేది చూద్దాము. ముందుగా బొబ్బర్లనైతే 3, 4 అవర్స్ అయితే బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న వాటినైతే క్లీన్‌గా 2, 3 టైమ్స్ అయితే బాగా కడగాలి. వాష్ చేసిన తర్వాత బొబ్బర్లను కడిగేసిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి. మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు. కొంచెం కరకరలాడేలాగా ఉండాలనుకుంటే కొన్ని గింజలైతే పక్కకు తీసుకొని పెట్టుకొని వాటినైనా కలిపేసుకొని పెట్టేసుకోవచ్చు. సో, మిక్సీ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత ఇందులోనే ఉప్పు, కారము, కొత్తిమీర ఇంకా మనకేమేం కావాలో అవైతే అన్నీ వేసేసుకోవాలి. ఇంకా మొత్తం ఇవన్నీ పిండికి పట్టేలాగా మనమైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసిపోవాలి. సో, మనకైతే నేనైతే మెల్లిగా మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకొని ఇది పక్కకు పెట్టుకోవాలి. ఇంకా పిండి కలిపేసుకున్న తర్వాత అయితే మనం ఒక గిన్నెలో ఆయిల్ వేసి సిమ్‌లో పెట్టుకొని అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని తెలుసుకున్న తర్వాతే మనమైతే ఇవి గారెలైతే వేయడం స్టార్ట్ చేయాలి. కొద్దిగా పిండి తీసుకొని ఇంకా అవి చిన్న చిన్న షేప్‌లో చేసుకుంటూ వేసుకోవాలి అంతే. మనం బయట కొనుక్కునే బదులు ఇంట్లో అయితే ఇలా చేసుకోవచ్చు. సో, మనమైతే మనకెక్కడైనా పప్పు దొరుకుతుంది కాబట్టి ఈజీగా చేసుకొని పిల్లలకైతే స్నాక్ లాగా ఇవ్వచ్చు. సో, ఒక పక్కనైతే ఆయిల్ హీట్ చేసుకుంటున్నాము. హీట్ అయిన తర్వాత అది హీట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి చిన్న పిండినైతే వేసి చూస్తే అది మనకి తెలిసిపోతుంది హీట్ అయిందా లేదా ఆయిల్ అనేది చెప్పి. సో, హీట్ అయ్యాక ఇంకా మనం ఒక్కొక్కటి వేసుకుంటూ కొంచెం తక్కువ మంటలో కాల్చుకుంటూ ఉండాలి. లేకపోతే మాడిపోతాయి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే ఇంకా ఒక్కొక్కటి చేసుకుంటూ వేసుకోవాలి. ఏదైనా కవర్ తీసుకొని మనం ప్రెస్ చేసుకుంటూ వేసుకోవచ్చు. లేకపోతే ఇంకా నేనైతే చేత్తోనే వేశాను. సో, కవర్ అయితే ఏం వాడలేదు. సో, నేనైతే చిన్న చిన్న షేపులలో వేసి మెల్లిగా కాల్చేసాను. ఇవి మనం ఇంట్లో చేస్తాము. అందులో మళ్ళీ పప్పుతో చేస్తాం కాబట్టి పిల్లలకైతే చాలా హెల్తీ. సో, మనమైతే ఇలా చేసి పెడితే పిల్లలు బయటవి కూడా ఏమీ అడగరు. సో, మనం ఇంట్లోనే చేసుకొని తినొచ్చు. ఇలా అయితే మనం మొత్తం ఎన్ని పడతాయో అన్నీ గిన్నెలో వేసి అయితే కాల్చుకోవాలి. సిమ్‌లో పెట్టే కాల్చేసుకోవాలి. లేకపోతే ఇంకా బాగా హీట్ అయితే కింద మాడిపోతాయి. సో, ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ అయితే వేసుకొని మొత్తం కాల్చేసుకోవాలి. నూనెలో అయితే కాల్చిన తర్వాత అవైతే తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవడమే. ఇంకా పిల్లలకి వేడి వేడివి ఇస్తే వాళ్ళైతే హ్యాపీగా తింటారు.